రాజ్ దగ్గర డబ్బులు తీసుకున్న అతను చెప్పిన మాటల ప్రకారం కావ్య అయితే ఇంకా రాజ్ ఆఫీస్ నుంచి వచ్చే టైంకి ఇంకా ఇక్కడ బాబుని తీసుకొచ్చే దానికి మధ్యలో ఏదో జరిగింది. అంటే ఇతను చెప్తున్న దాని ప్రకారం ఇంకా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాతే ఆఫీస్లోనే ఏదో జరిగినట్టు అనిపిస్తుంది అప్పు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. అయితే ఆఫీస్కి వెళ్దాం పదక్క అని చెప్పేసి ఇద్దరు కలిసి ఆఫీస్కి వచ్చి ఇక ఆఫీస్ బాయ్ని అయితే ఇలా అడుగుతూ ఉంటారు. మా మ్యారేజ్ డే నీకు గుర్తుందా అని చెప్పేసి అంటూ ఉంటుంది. గుర్తుంది మేడం అనగానే ఇంకా ఆ రోజు ఎవరైనా వచ్చారా రాజ్ సార్ని కలవడానికి సాయంత్రం అని చెప్పి అడగగానే ఎవరు రాలేదు మేడం అని చెప్పి చెబుతూ ఉంటాడు ఆఫీస్ బాయ్. అప్పుడు ఉండి నిజం చెప్పరా లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అని అప్పు బెదిరిస్తూ ఉంటుంది. నిజంగా నేనైతే చూడలేదు మేడం ఎవరు రాలేదు, కావాలంటే సీసీ ఫుటేజ్లో చూద్దాం రండి అని చెప్పేసి ఇంకా సీసీ ఫుటేజ్ చూడడానికి అయితే వెళ్తూ ఉంటారు కావ్య, అప్పు ఇంకా ఆఫీస్ బాయ్ అయితే ఇంకా సిస్టమ్ ఓపెన్ చేసి ఆ రోజు అయితే సీసీ కెమెరాని ఓపెన్ చేస్తారు. ఇంకా వెంటనే కావ్య, అప్పు ఇద్దరు కలిసి ఆ సీసీ ఫుటేజ్ని అయితే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇంకా కావ్య ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. మరి ఆ సీసీ ఫుటేజ్లో ఏమొచ్చింది, ఇంకా సీసీ ఫుటేజ్లు మొత్తం ఆఫ్ చేసి ఉన్నాయా లేదంటే ఇంకా అందులోకి మాయా అనే అమ్మాయి వచ్చిందా, మరి ఎవరు వచ్చారు అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.